रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो। మార్గాన్ని దాటేవాడు సమర్థుడు, మార్గం చూపేవాడు నాయకుడు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఒక నాయకుడి సమర్థత సమాజానికి తెలుస్తుంది. విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరికీ అండగా నిలుస్తూ ధైర్యం నింపేవాడే నాయకుడు. అలాంటి కోవకు చెందిన నాయకుడే గూడెం మహిపాల్ రెడ్డి. అందరూ ప్రేమతో పిలుచుకునే GMR ఇట్స్ బ్రాండ్. పటాన్చెరు నియోజకవర్గంలో పరమత సహనానికి పెద్దపీట వేస్తూ అన్ని మతాల ప్రార్థనా మందిరాలను సొంత నిధులతో నిర్మిస్తూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే GMR. పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో మైనారిటీ సోదరులు నెల రోజుల నుంచి ఉపవాసం ఉంటూ కుటుంబ సభ్యులతో వారు రోజుకు 3 నుంచి 4 సార్లు 5 సార్లు నమాజ్ చేస్తూ ఈ మాసం పవిత్ర మాసంగా ముందుకు తీసుకుపోతూ యావత్ తెలంగాణే కాకుండా యావత్ ప్రపంచము మొత్తంలో మైనారిటీ సోదరులందరూ ఉపవాసాలతో దీక్షలు చేస్తూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి వారు కోరుతూ ఉంటారు నమాజ్ చేసే టైంలో. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మైనారిటీ సోదరులు 55 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 3 గ్రేటర్ డివిజన్లు, మొత్తం నియోజకవర్గ స్థాయిలో దర్గాలు, మజీదులు, ఈద్గాలు, ఆషుర్ఖానాలు నియోజకవర్గ స్థాయి మొత్తంలో 95% అబో 5-10% అక్కడ మిగిలినట్టున్నది కొన్ని వర్కులు. ఇవన్నీ గిట మైనారిటీ సోదరుల కోరిక మేరకు పూర్తి స్థాయిలో 100% చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో 10% ఉంది. అది గిట తొందరలోనే ఎక్కడెక్కడ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి అనేది సేకరించి మైనారిటీ సోదరుల ఆలోచన మేరకే దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తూ ఉన్నాడో నియోజకవర్గ స్థాయిలో గిట పటాన్చెరు అంటే ఒక మినీ భారతదేశం, మినీ ఇండియా. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మన ప్రాంతంలో ఉన్నారు. వారిని గౌరవించే రీతిలో ఒక తల్లి బిడ్డలుగా కలిసిమెలిసి ఈ ప్రాంతంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అదే ఆనవాయితీగా ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. మైనారిటీ సోదరులకు ఒకటే కాదు, క్రిస్టియన్ సోదరులకు చర్చిలు, హిందువులకు టెంపుల్స్ నియోజకవర్గ స్థాయిలో ఇంచుమించు 160 నుంచి 170 టెంపుల్స్ కట్టడం జరిగింది. ఇవన్నీ గిట స్థానిక ప్రజల మనోభావాలను, తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఏమున్నాయో అవన్నీ గిట ఇవన్నీ సొంత డబ్బులతో మేము నిర్మించి వారికి అందించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మైనారిటీ సోదరులకు 11 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయల ఈ మైనారిటీలకు సంబంధించిన దర్గాలు కానీ, ఈద్గాలు కానీ, మజీదులు కానీ, ఆషుర్ఖానాలు కానీ ఇవన్నీ గిట నిర్మించడం జరిగింది. 5-10% అది గిట బ్యాలెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మా మోయిన్ ఇంజనీర్ గారు వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నాడు. 8-9 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే నుంచి గిట మోయిన్ ఇంజనీర్ వారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ డిజైనింగ్ చేసి వారు అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ జమానాలో ఇప్పుడున్న పరిస్థితులలో ఫ్రీ సర్వీస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఒక మానవత దృక్పథంతో వాళ్ళ ఫాదర్ BHL ఎంప్లాయ్, వాళ్ళ ఫాదర్ ఇంజనీరు, ఆయనకి ఇంజనీర్ కాబట్టి నా వంతు శక్తిగా నేను సర్వీస్ చేయాలని ఆలోచనతో నా వెంబడి ఉండి పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మానవ సేవే మాధవ సేవ. గుళ్ళో, మసీదులో, చర్చిలో కూర్చొని గంటలుగా మనం పూజలు చేసుకోం కాదు. తోటి మానవునికి సేవ చేయడం, ప్రజలకు కోరుకున్న సేవ చేయడమే అది మానవత్వం చాటుకున్న విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా 11 కోట్ల రూపాయలతో 11 నుంచి 12 కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో ఇవన్నీ నిర్మించడం జరిగింది. తప్పకుండా ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నా, టెంపుల్స్ బ్యాలెన్స్ ఉన్నా, చర్చులు బ్యాలెన్స్ ఉన్నా వారందరినీ గౌరవిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాం. మా
1994లో ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కోట్ల రూపాయల సొంత నిధులతో నియోజకవర్గంలో సుమారు 100కు పైగా మసీదులు, ఆషిర్ఖానాలు, ఈద్గాహలు, దర్గాలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో దైవ చింతనను పెంపొందిస్తున్నారు. आज हमारे लिए बहुत बड़ी खुशी की बात है। हमारे एमएलए साहब जनाब गुड़ेम महिपाल रेड्डी साहब जो तरक्याती काम पूरी कॉन्स्टिट्यूंसी लेवल में कर रहे हैं, इसी तरह हमारे जिन्नाराम मंडल और शिवानगर में दरगाह और ये जो पीछे देख रहे हैं आप ईदगाह का काम कंप्लीट किए हैं। इसी तरह हमारे पूरे मंडल में पूरे ईदगाह होंदो, दरगाह होंदो, आशुर खाने होंदो, पूरे काम कंप्लीट किए हैं। और इसी तरह हमारे एमएलए साहब मस्जिद, मंदिर, चर्च, गिरजाघर, रोड डेवलपमेंट में कहीं भी पीछे नहीं है। हर डेवलपमेंट के हर काम में आगे रहते हुए अब ये हमारे जो रोड है, जो पटनचुरू से जिन्नाराम को जो रोड जा रही, वो 1,50,00,000 रुपये सैंक्शन हुए। सिंगल रोड था। अब एमएलए साहब का एक विज़न था, एक लक्ष्य था कि ये डबल रोड होना। तो एमएलए साहब उस 1,50,00,000 के बजाय 8.5 करोड़ अपने ज़ाती पैसे लगाकर अपने CSR फंड लगा के जो है सो वो रोड का काम भी शुरू करे हैं। इंशाल्लाह 2 महीने में वो काम कंप्लीट हो जाएगा। और जिन्नाराम में दरगाह के लिए 5 एकड़ ज़मीन का भी जो है सो एमएलए साहब प्रोग्राम कर रहे हैं। फिर जिन्नाराम में एक फंक्शन हॉल और हमारे शिवानगर में 5 एकड़ ज़मीन गवर्नमेंट से अलाट किए हैं और बहुत जल्द उसको सैंक्शन करके फंक्शन हॉल बनाने का प्रोग्राम है। मुसलमानों को जिस तरह मुसलमानों को कर रहे हैं उतना हिंदुओं के लिए भी 5 एकड़ ज़मीन कल्याण मंडपम के लिए अलाट किए हैं। वो भी बहुत जल्द एमएलए साहब जल्द करेंगे, हमारे को पूरा यकीन है। और हमारे गांव में जितने भी डेवलपमेंट काम हैं बहुत तेज़ी के साथ डेवलपमेंट काम चल रहा और इंशाल्लाह हमारे को बहुत उम्मीद है एमएलए साहब जो तरक्याती काम कर रहे हैं। इसी तरह हमारे गांव बहुत बैकवर्ड था, LED पार्क लाके हमारे गांव को बहुत डेवलप करे हैं। ये इतने डेवलपमेंट काम देखते हुए यहाँ की अपने पटनचुरू कॉन्स्टिट्यूंसी की आवाम बहुत खुश है एमएलए साहब से। और इंशाल्लाह आने वाले इलेक्शन में एमएलए साहब आइंदा से हैट्रिक इंशाल्लाह कामयाबी हासिल करेंगे, भारी अक्सरियत से जो है सो कामयाबी हासिल करेंगे और पूरे तेलंगाना में इंशाल्लाह नंबर 1 पोजीशन लेके आएंगे एमएलए साहब, हमारे को ये उम्मीद है। रमजान मुबारक हो, रमजान मुबारक हो, रमजान 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 मुबारक हो। మైపాల్ అన్నకు మన జిన్నారం దర్గా దగ్గర వచ్చిండు ఆయన. అన్న మాకు ఒక ఇదిగా కావాలని నేను అడిగినాం. అడుగు తప్పకుండా చేస్తా తమ్మి, ఇంటికి రమ్మని చెప్పిండు. మేము ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత మోయిన్ భాయ్కి పిలవడం జరిగింది. మోయిన్ భాయ్ అక్కడికి వచ్చారు. మోయిన్ భాయ్ మంగంపేటలో ఇదిగా లేదు, మీరు పోయి తప్పకుండా చూడండి అని చెప్పాడు. అప్పటికి అన్న ఎమ్మెల్యే లేరు, ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు. సరే భాయ్ ఇప్పుడు దాకా ఏం చేసినారు మీరు? ఇప్పుడు దాకా వండుకున్నారా? అన్ని కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఈద్గాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారు? సరే నా సొంత డబ్బులు పెట్టినా చేసేదాం మీకు తప్పకుండా అని చెప్పి మోయిన్ భాయ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మోయిన్ భాయ్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకున్నాడు. భాయ్ మీ విలేజ్లో ఎంతమంది దాదాపు ఉంటారు అన్న? మా మంగంపేట విలేజ్లో దాదాపు 200 మంది ఉంటామన్నా అని చెప్తే సరే తప్పకుండా మీకు చేస్తుందని చెప్పి ఒక్క నెల లోపే అన్న మనకి ఈజీగా కట్టడం జరిగింది. అదే అన్న 6 లక్షల సొంత నిధులతోని కట్టడం జరిగింది. మనకు ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే మాకు చేయలేని అభివృద్ధి మన మైపాల్ అన్న చేసి చూపించిందని మనం చెప్తున్నాను. అదేవిధంగా పటంచెరు కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు దాదాపు ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎన్నో ఎమ్మెల్యేలు పోయినారు, కానీ మైపాల్ అన్న లాంటి వ్యక్తి ఏ ఎమ్మెల్యే కూడా రాలేడని నేను సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు మైపాల్ అన్న మనకు పటంచెరు కాన్స్టిట్యూన్సీలో మొత్తంకి 5 ఎకరాలు మనకు భూమి గ్రేవ్యార్డ్ గురించి అలాట్మెంట్ చేయడం జరిగింది. అన్నకు अंदर गुరించి అంటే మన ముస్లిమ్స్ కాకుండా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందర్ మే ఆప్ సోపర్ మే अपन आपस में भाई भाई అనుకుంటా మన అన్న మన మైపాల్ అన్న మన అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా మైపాల్ అన్న ఎమ్మెల్యే అవుతాడు. रोज़े में ईमान सलामत है, तरावी में तेरी ही तो बात है, तेरे कलाम में तेरे ही नाम में सारी ये कायनात है,
గూడ మైపాల్ రెడ్డి గారికి 10,000 నమస్కారాలు. ఈ జిన్నారం గురించి బడే జాగ్రత్త తీసుకుని, జిన్నారం ఒకటే కాదు చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నీ ఈ జిన్నారం మండల్ ఎన్ని ఊర్లు వస్తాయో అన్నిటికీ బాగా కవర్ చేసి దర్గాలు, మసీదులు, ఈద్గాలు, చర్చిలు, గుళ్ళు, కాంపౌండ్ వాళ్ళు, మా కమ్యూనిటీ హాళ్ళు అన్నీ బాగా కట్టించి మొత్తానికి జనాలు కోరుకున్న నేతలాగా పేరు సంపాదించుకున్నారు మా గూడెం మహిపాల్ రెడ్డి గారు. తర్వాత మళ్ళీ గెలిచి ఆయన మీ బాబాగారి సాక్షిగా చెప్తున్నా, మినిస్టర్ గారు అయితే మాత్రం నేను 11 యాటలతోటి కందుడు చేస్తానని నేను బాబాగారికి మొక్కుకున్నా. వారు ఖచ్చితంగా కావాలా, గెలవాలా, అది నాకు జీవిత ఆశ కూడా. ఎందుకంటే ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలే కళ్ళతో చూస్తున్నా, అన్నీ బాగా చేసుకొస్తున్నారు కాబట్టి ఆయన ఏం తక్కువేం చేయలేదు. మా గూడెం తర్వాత ఈ దర్గా ఏదైతుందో 108 సంవత్సరాల క్రితంలో వచ్చిన బాబాగారికి ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత సరే 100 సంవత్సరాల నుంచి ఉరుసు అవుతుంది, 102 సంవత్సరాల ఉరుసు అయింది. తర్వాత ఇక ఆయన సహకారంతో మేము దర్గా కూడా కట్టించాం. భగవంతుని దయ. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ మిస్టర్ గూడెం మహిపాల్ రెడ్డి సాబ్. నెక్స్ట్ ఖచ్చితంగా మాత్రం గెలవాలా, గెలుస్తాడు కూడా, మినిస్టర్ కావాలా. కలిసి అయిన తర్వాత మాత్రం నేను 11 యాలతో కందూడు చేస్తానని బాబా గారికి మొక్కుకున్నా. रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान मुबारक हो। एमएलए महिपाल रेड्डी साहब हमारे को 9 लाख रुपए लगा के बहुत बड़ा ईदगाह बना के दिए। पूरा मुकम्मल काम उन्होंने करे और हमारे वीरानागोड़े में 13.5 लाख रुपए उनके ज़ाती पैसे लगा के हमारे को फॉल सीलिंग के साथ बड़ा कमेटी हॉल बना के दिए। और हमारे एमएलए साहब को अगली बार भी हम लोग जिता लेने वाले हैं। और हमारे एमएलए साहब को खाली हमारा एक काम बाकी है, हमारा 2 गांव के बीच में बोंतापल्ली वीरानागुड़े के बीच में कब्रस्तान की बाउंड्री का काम है। वो एक ही काम है हमारा। पूरे काम तो हमारे मुसलमानों के हो गए। और हमारे एमएलए साहब अगली बार भी मंत्री बनना बोल के हम रमज़ान में दुआ करें और हकीकत में हम लोग मंत्री बनाएंगे। हम लोग ऐसे एमएलए साहब को हम लोग अब तक नहीं देखे। एमएलए साहब के घर को गए तो खाली क्या है क्या नहीं बोल देते, काम कर देते। रमदान मुबारक हो। कांग्रेस का दौर आया, कम्युनिस्ट का दौर आया, टीडीपी का दौर आया। हर दौर के अंदर जो है हमारे इस मंडल के अंदर कोई पुरसान हाल नहीं, यानी कोई पूछने वाला नहीं था मुसलमानों के लिए। तो जब माशाअल्लाह जो है 2014 में जब ये जो है टीआरएस गवर्नमेंट आई, हर दिल अजीज़ हमारे जो है गूडెం మహిపాల్ రెడ్డి साहब यानी पलनचोरी के जो एमएलए हैं हमारे हर दिल अजीज़ हैं माशाअल्लाह। जब से आए हैं हमारे पास जो है मुसलमानों के बहुत से काम, मुसलमान ही भला यानी बिला मज़हब व मिल्लत जो है काम कर रहे हैं। मसाजिद की तामीर हो रही, मदारिस की यानी मंदिरों की तामीर हो रही और जो है दरगाहों की तामीर हो रही, आशिर खानों की तामीर हो रही। जब से बेचारे आए हैं माशाअल्लाह बहुत से काम किए। और मैं ख़ास कर बात बताता हूँ कि जो है जिन्नारम मंडल के अंदर जो है जहाँ मस्जिदें नहीं यानी जो है जहाँ ईदगाहें नहीं थी और जो माशाअल्लाह बहुत सी जगह ईदगाह बनी है। और इसी तरह कुमरदुल्ला मंडल के अंदर ईदगाह तामीर हुई है। मुसलमानों के लिए कमेटी हाल तामीर हुए हैं। और जो है मज़ारात जो है उनके जो है बहुत से मज़ारात मुनहदम हो गए थे, जो है आने के बाद दरगाहें बनाए हैं। इसी तरह से जो है आशिर खाने भी तामीर हुए हैं। जब अल्लाह ताला इनसे काम ले रहा है, मर्ज़ी है अल्लाह कि अल्लाह जिससे काम लेना चाहता है ले लेता है। बहरहाल जो है हमारे बेबाक लीडर हर दिल अजीज़ गूडెం మహిపాల్ రెడ్డి साहब जब से यहाँ आए हैं जो है बहुत से काम हमारे हो रहे हैं। आइंदा भी उम्मीद करता हूँ कि हज़रत जो है इसी तरह से हमारे कामों में बढ़ चढ़ के हिस्सा लेंगे जो है। और जो इंशाअल्लाह जो इलेक्शन का मौका भी आ रहा है उनको वोट डालकर जो है तीसरी मर्तबा जो है हम उनको जो है यानी कामयाब बनाने की कोशिश करें। रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान मुबारक हो। गूडెం మహిపాల్ రెడ్డి साहब के पास और एक बात की भी हमारी इल्तिजा थी। हमने उस बात को भी इकरार किया है कि हमें कब्रस्तान चाहिए। कब्रस्तान हमारा था पहले गांव के अंदर, गांव के दरमियान था, जो बहुत तकलीफ़ होती थी हमें कि
उस कब्रस्तान गांव के बीच में रहने के बावजूद गंदगी बहुत रहती थी। मरने के बाद हमें गड़ना यहीं पर है इस गंदगी में। तो हमने गुड़म महिपाल रेड्डी साहब के पास जाकर हमने इल्तिजा की है कि हमें एक कब्रस्तान चाहिए। तो गुड़म महिपाल रेड्डी साहब हमारी बात को ना टाल कर उन्होंने हमारी बात को इकरार कर हमें भी, और जो देख रहे हैं आप लोग, ये कब्रस्तान उन्होंने बना के दिया है। गुड़म महिपाल रेड्डी साहब का हम लोग तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने हमारे इस दो काम को अंजाम दिया है और मुकम्मल किया है। अल्लाह ताला से दुआ है कि गुड़म महिपाल रेड्डी साहब आइंदा जीते और अच्छे से अच्छे मिनिस्टर पोस्ट में पहुंचाए। तेरे रोज़े में ईमान सलामत है, तरावी में तेरी ही तो बात है। గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈద్గా కట్టేయడం జరిగింది. 40 లక్షల వ్యయంతో అమీన్పూర్ గ్రామ పంచాయతీలో ఒక ఈద్గా మరియు ఒక మసీదు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున మైనార్టీలకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాంటి ఎమ్మెల్యే ఇప్పటివరకు ఇక్కడ లేడు అనుకుంటున్నాను నేనైతే. నేను నెక్స్ట్ కోఆప్షన్ మెంబర్ను. ఇక్కడ అలాంటి ఎమ్మెల్యే గారు లేరు. అన్న అనగానే పలికే మనిషి ఇక్కడ ఉండడం జరిగింది. మాకు మైనార్టీలకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఒకసారి ఆయనకే ఛాన్స్ రావాలని, ఆయననే గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము ఆయననే రావాలని కోరుకుంటా ఉన్నాము. तेरे कलाम में तेरे ही नाम में सारी ये कायनात है। అమీన్పూర్ మున్సిపాలిటీలోని అన్ని ఈద్గా కానీ మసీద్ కానీ మా ఎమ్మెల్యే సాబ్ గారు అడగంగానే కాదనకుండా ప్రతి ఒక్కటి మాకు పోగానే అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు బాగా మాకు సపోర్ట్ చేశారు. ఆయనకు చాలా చాలా కృతజ్ఞతలు. రెండోది ఏంటంటే ఎప్పుడు పోయినా కానీ అన్న ఈ విషయం ఉంది ఇట్లుంది అని నమాజ్కి మాకు ఇబ్బంది అవుతుందని అనగానే సరే ఎక్కడ ఉంది ఏంది ఇప్పుడు ఇమీడియట్ చూద్దాం అన్నట్టు వచ్చి మొత్తం చూసి పెద్ద గుట్టలాగా ఉండే మొత్తం నడవనికే లేకుండే మొత్తం రోడ్డు అంతా వేయించి ఒక 40-50 లక్షలు పెట్టి మొత్తం నీట్గా వర్క్ చేయించి మాకు నమాజ్ చేసేటట్టు చేశాడు. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు అండదండలుగా ఉండాలని. అలాగే మొన్న పోయిన రంజాన్లో నమాజ్కి ఇఫ్తార్ పార్టీకి వచ్చారు అన్నగారు. వస్తే అన్నగారు అన్న ఇట్లా మసీద్లో జనాలు ఎక్కువైపోయారు, సరిపోతలేదు, షెడ్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, వర్షం పడితే ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే అంతా చూసి సరే ఏమవుతుంది చలో చేపించేస్తా అన్నాడు. చెప్పిన 2-3 నెలల్లో మొత్తం వర్క్ స్టార్ట్ చేశాడు అన్నగారు. అలాగే ఈసారి మొత్తం ఇనాగ్రేషన్ కూడా అయ్యింది. చెప్పంగానే అన్న అనగానే నేనున్నా అన్నట్టు అన్న వర్క్ చాలా స్పీడ్గా చేపిస్తున్నారు. ఆ దేవుడు ఆశీస్సులు అన్నగారికి ఎప్పుడు ఉండాలని, మరొకసారి ఎమ్మెల్యేగా హైట్రిక్ కొట్టాలని అన్నగారు, అలాగే మినిస్టర్ పదవి రావాలి అన్నగారికి అని హార్ట్ఫుల్గా మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం. रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो। तेरे रोज़े में ईमान सलामत है। మాకు ఎమ్మెల్యే గారు చాలా సహాయం చేశారు. ఈ మస్జిద్ సాలలేదని మాకు సరిపోతలేదని పోయితే ఎమ్మెల్యే గారు మాకు ఫండ్ బాగానే 10-12 లక్షలు ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి పనికి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఈద్గా కానీ ఖబ్రస్థాన్ కానీ దర్గాలు కానీ అన్నిటికీ మాకు చాలా సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మరియు ఆయనతో చాలా పనులు తీసుకునేది ఉన్నది. చాలా మంచివారు, మంచి వ్యక్తి ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो, रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान। గ్రామంలో మా ఈద్గా మరియు
దర్గా అదేవిధంగా ఆషూర్ఖానా నిర్మాణం జరిగింది. మా ఎమ్మెల్యే గారు 11 రోజులలో 11 లక్షలు పెట్టి ఈద్గా నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఈద్గా రోజు 3 ఈద్గాలు మన అన్నారం, ఖాజీపల్లి, భానూర్ ఈ 3 ఈద్గాలు ఆ రోజే ప్రారంభం చేసి మాకు మా మైనార్టీ సోదరులందరికీ అప్పచెప్పడం జరిగింది. ఏ కులాల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, మరొకసారి గెలవాలని మేము అల్లాతో కోరుకుంటూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన గెలుపు కోరుకుంటూ గుడెం మైపాల్ రెడ్డి గారికి మరొకసారి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్టర్ రూపంగా చూడాలని మా ఆశాభావం ఉంది. रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो। गुड़म महिपाल रेड्डी साहब जो है सो मुसलमान और हिंदू, सिख, ईसाई सबको साथ लेके चल रहे। हमारे पास आशुरखाना बनाया तो दूसरी जगह मंदिर बनाए, दूसरी जगह मंदिर बनाए तो तीसरी जगह जैसे चर्च बनाए। ऐसा बनाते हुए एक एक काम करते हुए जा रहे। 2 बार एमएलए हुए, फिर इंशाल्लाह तीसरी बार भी इन्होंने होना बोल के हम लोग चाह रहे। कॉन्स्टिट्यूंसी में बहुत सारे काम हो रहे, ये एक ही काम नहीं है। ये आशुरखाना हुआ हमारे पास। ये आशुरखाना जो है गिर के 35 साल हुआ था। 35 साल के बाद में उन्होंने बनाए। रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो, रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान रमदान। हर कास्ट वाइज में हर किसी को ईदगाह होंदे और मस्जिद होंदे और दरगाहें होंदे और मंदिर होंदे, चर्चेस होंदे और खबरस्तान को उनका ओन फंड से लेकर डेवलपमेंट कर रहे, बहुत बड़ी खुशी की बात है। और जो अमीनपुर में भी डेवलपमेंट बहुत पीछे था, आज किधर देखो अमीनपुर में डेवलपमेंट है। 100 फीट रोड, नेशनल हाईवे 65 से लेके आप जो है ORR रिंग रोड को भी कनेक्टिविटी रोड जो है ना 100 फीट रोड, सेंटर लाइटिंग से अच्छा डबल लाइन रोड करे हुए हैं। और दूसरी बात जो है अमीनपुर का रोड भी डेवलपमेंट में ले रहे हुए हैं। लिंगमपल्ली से लेके रिंग रोड को रेडियल रोड वो भी डेवलपमेंट कर रहे हैं। और इंटरनल ड्रेनेज लाइन्स भी बड़े 1 मीटर के ड्रेनेज लाइन्स लिए है। भगीरथा के लाइन्स भी पूरे काफ़ी हर कॉलोनियों में अच्छा डेवलपमेंट हो गया। पहले पानी को मौत अच्छा, और पब्लिक भी हमें साथ दे रही, अच्छा डेवलपमेंट हो रहा। इस बार भी हम हुकूमत तेलंगाना को हम जिता के अच्छी भारी मेजॉरिटी से जिताएंगे और महिपालना भी अच्छा काफ़ी मेजॉरिटी जिताएंगे इंशाल्लाह। उनको 3rd टाइम हैट्रिक में जिता के मिनिस्टर का लिए भी उनको CM साहब भी मदद पहुंचाए तो बहुत बड़ी खुशी की बात है। तेरे रोज़े में ईमान सलामत है, तरावी में तेरी ही तो बात है, तेरे कलाम में तेरे ही नाम में सारी ये कायनात है। रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान। పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి గారు ఈద్గా కానీ, దర్గా కానీ, మసీద్ కానీ, ఆషుర్ఖాన్ కానీ నిర్మించని గ్రామం లేదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. దాంతోపాటు కేవలం ముస్లింలకే ఈద్గాలు, శ్మశాన వాటికలు, ప్రహరీ గోడలు, ఆషుర్ఖానాలు కాకుండా ఇటు హిందూ సోదరులకు కూడా దాంతో సమానంగా గుళ్ళ నిర్మాణం అయితేనేమి, క్రిస్టియన్ సోదరులకు చర్చిల నిర్మాణం అయితేనేమి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గంగా జమున తహజీబ్ అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేశారో, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాలు ఏకం కావాలని ఏదైతే నినాదం తీసుకురో ఆ నినాదాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాలను, అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి అన్ని మతాల
ప్రార్థనాలయాన్ని నిర్మిస్తూ అన్ని మతాలను గౌరవిస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది గూడెం మహిపాల్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. దీంతోపాటు కేవలం ప్రార్థనాలయాల నిర్మాణమే కాకుండా ఈరోజు రంజాన్ వచ్చిందంటే ముస్లిం సోదరులందరినీ కూడా పిలిచి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మహిళలకు పురుషులకు అందరికి కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి మరి రంజాన్ సందర్భంగా రంజాన్ గిఫ్ట్లు ఇవ్వడం ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పటి కాదు, ఎమ్మెల్యే కాకముందు నుంచి గత 20 సంవత్సరాల సంది కూడా గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతుంది. నిజంగా కూడా ఇలాంటి నాయకుడు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు దొరకడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము. రానున్న రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి గారు మూడోసారి గంటా పదంగా చెప్తున్నాము, మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు కేసీఆర్ గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా మేము చూడబోతున్నాం అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. रमदान मुबारक हो, रमदान मुबारक हो, रमदान 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 मुबारक हो, रमदान मुबारक हो, रमदान मुबारक हो। तुम ये बोलो ये काम नहीं है बोले तो अगर हम जाके पूछेगा छोड़ दिए तो उन्होंने खुद बुला के क्या हुआ किधर हुआ क्यों नहीं करा रहे करा लो बोल के बोलते। ऐसा आदमी हमारे को हमारी ज़िंदगी में मिलता भी नहीं होता भी नहीं। इनको फिर एक बार जिताना है हमारे को। हम पूरे मुसलमान भाइयाँ मिल के पूरे हर कोई जब मिल के उनको वोट डाल के हम बरोबर जिता के लेंगे, अच्छी से मेजॉरिटी से जिताएंगे। ऐसा हर चीज़ पटनचर में ऐसे ऐसे मोहरियाँ हैं, शीशी रोड़ा है, हर बस्ती में नहीं गिरते सो जगह ठहर के सामने ठहर के दलाने लगे सो आदमी है। वैसा आदमी हमारे को मिलता ही नहीं। एमएलए साहब बोले तो खाली है क्या करते बोल के लोग बोलते, लेकिन वैसा नहीं। उन्होंने काम पे लिए तो इंटरेस्ट बरोबर काम करके जाते, कोई काम छोड़ने का नहीं रहता उनका। हर चीज़ का एक छोटी मामूली सी ब्रिज डाले तो 10,000 का जाकर 50,000 होगा। 2 ब्रिजा खाली यार मुराली पाशा का इंद्रेशम का 2 ब्रिजा डाले तो आज 1 लाख रुपए गज ज़मीन हो गई उनके पीरियड में। उनके जैसा काम करने वाला पटनचेरू में है ही नहीं, कोई कॉन्सेसी में नहीं मिलेगा। ऐसी कोई कॉन्सेसी नहीं है। बोमन मोटा अपना बोलाराम हर जगह कोई ऐसी जगह नहीं है। मस्जिदा बने एक जगह 50,000 रुपये 50 लाख रुपए लगा के मस्जिदा बने। हर मस्जिद को दे रहे हो, हर चीज़ को पूरा कॉन्सेसी लेवल ईदगाह है, मस्जिद है, महब सुबानी के छिले है। ऐसा हटा के जो काम करने वाला है कोई एमएलए नहीं मिलता, हमारा होता भी नहीं। हम उनसे हकदार, हम उनके एहसानमंद है कि उन्होंने इतने सब हमारे काम करके दे रहे। उनके हट के हम दूसरी बात नहीं कर सकते। उन जो भी होंगे उन्होंने हमारे काम करके दे रहे, हम उनको छोड़ के बाहर जाएंगे रहे और होंगे भी नहीं। बरोबर उनको जिता के लाएंगे, फिर अच्छी से मेजॉरिटी से लेके आएंगे, जीत के फिर आगे और भी डेवलपमेंट करने के लिए हर काम लेंगे उनसे। और 2 काम और रुके हुए वो भी काम उनसे मैं ले ले तो इंशाल्लाह चाहे तो